మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర 22 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గారు నడిచిన వెల్కమ్ టు ది జంగల్ మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్తో దూసుకెళ్ళడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ వీడియోలో మనం ఈ 3 సినిమాలకు సంబంధించి కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవం వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మరి యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు. సో ఖచ్చితంగా లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో ముందుగా లేట్ చేయకుండా నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నటించిన సినిమా మా ఇంటి బంగారం సినిమా మొదటి ఆట నుంచే పబ్లిక్ నుంచి మంచి మౌట్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి ఎక్కువ కనెక్ట్ కావడం జరిగింది కాబట్టి వారం రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు, కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా 35 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆల్రెడీ 10 కోట్ల రూపాయలు సమంత గారు లాభాల్లో ఉన్నారు. ఎందుకంటే ఇది సమంత గారు ఓన్ బ్యానర్లో నిర్మించడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 43 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 5,83 లక్షల రూపాయలు వసూలు చేసింది. 5వ రోజు 5,03 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు 3,95 లక్షల రూపాయలని ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వసూలు చేసి ఓవరాల్గా మొదటి 6 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 58,98 లక్షల రూపాయలు వసూలు చేసింది. మరి 7వ రోజు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా 7వ రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 2,65 లక్షల రూపాయలని, దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఓవరాల్గా ఇండియాలో 3,12 లక్షల రూపాయలని 7వ రోజు ఈ సినిమా వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి నిన్నటి రోజున దాదాపుగా 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్లీ 7వ రోజు మొదటి వారం గడిచే చివరి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా దాదాపుగా 3,87 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్లీ నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నటించిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 62,85 లక్షల రూపాయలని ఒక సాలిడ్ కలెక్షన్స్ అయితే మొదటి వారంలో ఈ సినిమా వసూలు చేసుకోవడం జరిగింది. ఐ థింక్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 65 కోట్ల వరకు రిపోర్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఎంత వస్తుంది మొదటి వారానికి సంబంధించిన రిపోర్ట్ అనేది చూడాలి. అలాగే మా ఇంటి బంగారం టీం అయితే సక్సెస్ మీట్ పెట్టింది ఈరోజు వైజాగ్లో ఆర్కే బీచ్లో. దానికి సంబంధించి మీకు పాస్లు బుక్ చేసుకోవాలంటే వాళ్ళ తారాల పేజ్ ఏదైతే ఉందో అందులో వెళ్ళి ఒకసారి లింక్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గారు నటించిన వెల్కమ్ టు ది జంగల్ సినిమాకి సంబంధించి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. అంతకంటే ముందు ఈ సినిమా డైరెక్టర్ వచ్చి అహ్మద్ ఖాన్. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 225 కోట్ల రూపాయలు, కానీ సినిమా రిలీజ్ ముందే ప్రీ బిజినెస్ మ్యూజిక్, డిజిటల్ ఇంకా శాటిలైట్ మొత్తం రైట్స్ కలిపి దాదాపుగా 120 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అండ్ అక్షయ్ కుమార్ గారు ఎలాంటి హీరో అంటే అప్పట్లో మన తెలుగు సినిమాల్లో అంటే మరి సంవత్సరాల కింద కాదు, మన అల్లరి నరేష్ గారు, రవితేజ గారు ఎలా సంవత్సరానికి 2, 3, 4, 5 సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు, అదే విధంగా ఇప్పటికి కూడా అక్షయ్ కుమార్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 2025లో ఆయన దగ్గర నుంచి 3 సినిమాలు రావడం జరిగింది. అండ్ ఇప్పుడు 2026లో ఏప్రిల్లోనే బూత్ బంగ్లా సినిమా వచ్చింది. మళ్ళీ ఇది జూన్లో వెల్కమ్ టు ది జంగల్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ 2025లో వచ్చిన 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ బూత్ బంగ్లా కూడా ఆల్మోస్ట్ 300 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకు కూడా నిన్న పెయిడ్ ప్రీమియర్ షో పడడం జరిగింది. సూపర్ పాజిటివ్ టాక్ అయితే ఆడియన్స్ నుంచి రావడం జరుగుతుంది. ఎందుకంటే కామెడీ కింగ్ అని చెప్పడం జరుగుతుంది అక్షయ్ కుమార్ గారు. అలాగే మంచి మనిషి కూడా. ఎందుకంటే మన ఇండియాలో ఏమైనా విపత్తులు జరిగాయంటే బాలీవుడ్ నుంచి ముందుండే వాళ్ళలో అక్షయ్ కుమార్, సోను సూద్ ఇంకా వివేక్ ఒబెరాయ్ వీళ్ళు ముందుంటారనమాట. అందులో అక్షయ్ కుమార్ గారు మనకు మంచి మనసున్న వ్యక్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి సినిమాకి సంబంధించి నిన్న పెయిడ్ ప్రీమియర్స్ పెట్టడం జరిగింది. ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ సంబంధించి నిన్న 3,10 లక్షల రూపాయలని సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి రోజు ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు దాదాపుగా 17,50 లక్షల రూపాయలని ఈ సినిమా ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా పెయిడ్ ప్రీమియర్స్ ఇంకా ఈ రోజు మొత్తం కలిపి నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో ఈ సినిమా దాదాపుగా 21 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 24,70 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా చాలా సాలిడ్ కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టు రిపోర్ట్ రావడం జరుగుతుంది. సో ఫైనల్గా అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నడిచిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 33 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అలాగే సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది ఎవరైతే పెయిడ్ ప్రీమియర్ చూడడం జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి. సో ఈ విధంగా అనుకుంటే ఈ రోజు హాలిడే, ఆల్రెడీ మొహరం హాలిడే ఉంది, రేపు వీకెండ్ ఉంది, అదే విధంగా సండే ఉంది కాబట్టి సినిమా నాకు తెలిసి మొదటి 3 రోజుల్లోనే ఈజీగా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. ఫ్యాన్స్కి కానీ ఈ సినిమా బాగా ఆకట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఈజీగా ఒక 300-400 కోట్లను దాటి ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక ఫైనల్గా మన బుచ్చిబొబ్బు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద మూవీకి సంబంధించి మొదటి 22 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా బడ్జెట్ వచ్చి 350 కోట్ల రూపాయలు. హిట్ ట్యాగ్ని సొంతం చేసుకోవాలంటే 500 కోట్ల వరకు వెళ్ళాలి.
మరి వెళ్తుందా లేదా అని పక్కన పెడితే మరి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 135 కోట్ల రూపాయలు వసూలు చేసి రామ్ చరణ్ కెరియర్లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమా నిలవడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే సినిమా మొదటి 4 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ గడిచిపోయేలోపు సినిమా గురువారం రిలీజ్ అయింది కాబట్టి సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి వారం గడిచిపోయేసరికి మొదటి 7 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 21 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 422 కోట్ల 64 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 22వ రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి మొత్తం కలిపి దాదాపుగా 94 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్లీ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా మొదటి 22 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 423 కోట్ల 58 లక్షల రూపాయలు అయితే వసూలు చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు మొహరం హాలిడే ఉంది. దాంతోపాటు ఏంటంటే మళ్ళీ శనివారం వీకెండ్ వచ్చింది, సండే వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ 3 రోజుల్లో పెద్ద సినిమాకి సంబంధించి కలెక్షన్స్ పుష్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నాకు తెలిసి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 1.5 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఎంత వసూలు చేసింది ఏది అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో రిపోర్ట్ తీసుకొని మాట్లాడదాం. సో ఫైనల్గా ఏదన్నమాట పెద్ద సినిమాకి సంబంధించి మా ఇంటి బంగారం సంబంధించి అలాగే వెల్కమ్ టు ది జంగల్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.